నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. విజయవాడలో జనసేన ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే రైల్వే కోటూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నట్లు సమాచారం. విజయవాడలో జనసేన ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జనసేన ఎల్పీ సమావేశం వివరాలేంటి? ఏ విషయాలపైన ముందుగా చర్చించారు? రైట్ శ్రీదేవి, మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం కొద్దిసేపు దాదాపుగా అర్ధగంట కిందట ప్రారంభమైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే జనసేనకి సంబంధించి ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా హాజరైనట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ చేపట్టినటువంటి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపుగా 17,60,000 వరకు దాదాపుగా సభ్యత్వ నమోదు ఇప్పటికే జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేసింది. మరొక 3 రోజులు గడువు పెంచే యోచనలో కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే పూర్తిగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యేలతో చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మరొక వైపు పార్టీ నిర్మాణం పైన కూడా, అంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిర్ణయాల పైన క్యాడర్ ఏ విధంగా సంసిద్ధం చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాల కాలం పూర్తయినటువంటి తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంత క్యాడర్లో కూడా జోష్ నింపేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి అటు కేడర్ని అంతా కూడా నూతన ఉత్సాహం చేసేందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఈరోజు కొంత మరి ఎమ్మెల్యేలతో ఎలాంటి అంశాలు, అంటే ప్రధానంగా ఎల్పీ సమావేశం కాబట్టి ఎమ్మెల్యేలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎమ్మెల్యేల పనితీరు పైన ఏ విధంగా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది, పలు అంశాలపైన కూడా ఎమ్మెల్యేలతో చర్చించినట్లు కూడా తెలుసు. మరొక వైపు పార్టీకి సంబంధించి కొంత అంతర్గత అంశాలతో పాటు పార్టీ కమిటీల వ్యవహారం పైన కూడా ప్రధానంగా ఇటు చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విభాగాలను ఇప్పటికే జనసేన పార్టీ త్వరలోనే ప్రకటించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలోనే ప్రధానమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి కమిటీలను కూడా వేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 21 మంది ఎమ్మెల్యేలు కూడా కొంత అదనంగా కొన్ని నియోజకవర్గాలు ఏదైతే పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే కొన్ని ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కూడా కొన్ని అదనమైనటువంటి నియోజకవర్గాలు, అంటే ఇన్ఛార్జీలు లేనటువంటి నియోజకవర్గాలు కావచ్చు, కొంత 5 నుంచి 10 నియోజకవర్గాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకు కేటాయించబడే అవకాశం కూడా ఉంది. మరి ఆ నియోజకవర్గాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసి పూర్తిగా సమన్వయకర్తలు కొన్ని చోట్ల ఉన్నారు. ఆ లేనటువంటి చోట్ల ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలను కూడా కొన్ని పరిగణనలోకి తీసుకుని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలకు కూడా సర్వం సిద్ధం చేయాలనేటువంటి లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక క్రియాశీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆల్ యాక్టివిటీస్ అన్నిటిపైన కూడా ఈరోజు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. దాదాపుగా 40 నిమిషాల పైన భేటీ కొనసాగుతుంది. మరి భేటీ అనంతరం కావచ్చు, మరి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. మరి శ్రీధర్ ఇప్పటికే కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి శ్రీధర్కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇంకా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని గ్రౌండ్లో సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, కొన్ని వాటిపైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్లు కూడా తెలిసింది. వాటిని ఈరోజు ఎమ్మెల్యేలకు చెప్తూ ఉన్నారు. మరి ఎలాంటి అంశాల మీద ఈరోజు చర్చ జరిగింది అనేది సమావేశం అయినా కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనపడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.